హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆడబోయే గేమ్ వచ్చేసి మైండ్ క్రాఫ్ట్ గైస్. ఈ ఇదివరకు పెట్టిన గేమ్ ఈరోజు కొద్దిగా వీడియో లేట్ అవుతుంది. నేను ఏం పట్టించుకోకండి. అండ్ ఇదివరకు పెట్టిన గేమ్ వచ్చేసి మైండ్ క్రాఫ్టే గైస్. అది కూడా కాకపోతే ఆ వారాలో డిలీట్ అయిపోయింది అనమాట. నేనే కొద్దిగా ఇది మైండ్ క్రాఫ్ట్ నాకు కొత్త కాబట్టి చాలా నేర్చుకున్నాను గైస్ మైండ్ క్రాఫ్ట్లో. అండ్ ఇప్పుడు మనం చెప్తాను. బుక్లో చూస్తే కానీ నాకు కూడా సరిగ్గా తెలీదు. మనం ఇవి చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి విడతీయాలి. ఎలా తీయాలి నాకు అర్థం కావట్లేదు. వుడెన్ ప్లాంక్స్తో క్రాఫ్టింగ్ టేబుల్ అని ఉంటుందంట. అది మనం చేసుకోవాలి ఫస్ట్. అండ్ దెన్ మనం అన్నీ చేసుకోవచ్చు. క్రాఫ్టింగ్ టేబుల్ అన్నమాట ఇది. అంటే దాని మీద పెట్టి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. బుక్లో అన్నీ ఉంటాయన్నమాట, ఏమేం కావాలి అని. అంటే నేను ఇక్కడ నాకు జావా ఎడిషన్ కాబట్టి ఇవేవి రావు. అండ్ మనం ఒక డోర్ చేసుకోవాలి. డోర్కి వుడెన్ ప్లాంక్స్, ఇందులో వుడెన్ ప్లాంక్స్ ఉన్నాయి. అండ్ బోనస్ చెస్ట్ కాదు గైస్ ఇది. కొంతమంది అనుకుంటారు బోనస్ చెస్ట్ పెట్టి చేస్తున్నాడు ఇదని. ఇదైతే బోనస్ చెస్ట్ అయితే కాదు గైస్. నేను చెస్ట్ చేసుకున్నాను. మీకు అది రికార్డ్ చేద్దామంటే అది రికార్డ్ అవ్వలేదు. ఈ రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకునేసరికి రికార్డ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు మనం డోర్ చేసుకోవాలి. ఒకటి 3 వచ్చేసినాయి. సర్లే, మనకి డోర్ చాలా ముఖ్యం అంట, అందుకే 3 ఉంచుకుందాం. అండ్ మనకి ఇప్పుడు అదేదో స్టోన్ ఉంటుంది, అది అక్కడే ఉంది. ట్యాంక్ అది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది మైన్ క్రాఫ్ట్లో అయినా. ట్యాంక్ కార్డ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీకైతే కొద్దిగా లాగ్ అవ్వచ్చు. అండ్ కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి గైస్. అక్కడ ఖాళీ ఉంది, మరి వస్తుందో రాదో అది. ఎక్కడ పడితే అక్కడ ఉంటుందంట స్టోన్ అనేది. అండ్ కొద్దిగా తెలుసుకుంటున్నాను గ్యాస్. ఎడిట్ అయిపోయాను గ్యాస్. నేను ఆడానో లేదా, నిన్నటి వరల్డ్ అయితే పోయింది గ్యాస్. సారీ, ఏమనుకోకండి. అందులో ఇల్లు కూడా కట్టుకున్నాం మనం.
అండ్ ఈ లెట్స్ ప్లే సిరీస్ అయితే నేను 100 ఎపిసోడ్స్ దాకా కంటిన్యూ చేస్తాను. సీడ్ రివ్యూలు అయితే ఉంటుంది, అప్పుడే కాదు. అండ్ మీరు సీడ్ ఎంటర్ చేసిన నా వారిలోకి రాలేరు, ముందులో చెప్తున్నా. కొంతమంది సీడ్ ఎంటర్ చేసిన వారిలోకి వచ్చి ఇవన్నీ కూల్చేద్దాం అనుకుంటారు. స్టోన్ ఏజ్ అంట మనకు అన్లాక్ అయింది. ఇదైతే బెడ్ రాక్ ఎడిషన్ అయితే కాదు, ఇది మామూలు ఇదే కాబుల్ స్టోన్ అంటారు దీన్ని. మనకి షీప్స్ అయితే కావాలి గైస్. అండ్ కోఆర్డినేటర్స్ అని ఉంటాయి నాకు తెలుసు. అంటే దానికి F4 ఐ థింక్ ప్రెస్ చేయాలి. మరి ఇంత లోపలికి వెళ్ళిపోయాం, పక్క అయితే అవుదాంలేండి. మరి ఇంత లోపలికి చీకటిగా ఉన్నట్టుంది ఇది. అండ్ రాత్రి జాంబీస్ లైక్ అవి వస్తాయంట మైన్ క్రాఫ్ట్లో. రాత్రిపూట ఎక్కువ వస్తాయంట, అసలు పొద్దున్న పూట మళ్ళీ పగలవ్వగానే చనిపోతాయంట. అంటే నేను కొద్దిగా తెలుసుకుంటున్నాను గాయస్. అండ్ ఇది వచ్చేసి నా మైనింగ్ ఏరియా. ఇప్పటి నుంచి కొండ పక్కన మైనింగ్ ఏరియా అనమాట, ఎవరికి ఉండదు. అదిగోండి గ్యాస్, అదే అక్కడైతే నేను ఇల్లు కట్టుకుందామని నాకు కోల్ అయితే దొరికింది గ్యాస్. కానీ ఇది ఒకసారి చచ్చిపోయాను అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకునేసరికి ఎక్స్పీ అని ఉంటుందంట, అదైతే పోయింది. ఇగో అక్కడ బార్లో నింపు ఉంటుంది, ఎక్స్పీ అంటారు దాన్ని. అండ్ కాబుల్ స్టోర్ అయిపోతే కనుక మనం మళ్ళీ వెళ్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి చెన్నీళ్ళు కట్టుకుందాం గైస్. పక్క పక్కనే అన్నీ ఉండి మనకి కొత్త కదా ఇది. అండ్ వుడ్తో ఇవన్నీ చేసుకోవాలి, స్టిక్స్. అదైతే ఒక 10 మినిట్స్ ఏమో చేశాను. తర్వాత ఎందుకో రికార్డు చేయనట్టు అనిపించింది, చూస్తే రికార్డ్ అవ్వలేదు. అండ్ నేనేమి చేయలేను దానికి. అండ్ నేను ఇదివరకు మైన్ క్రాఫ్ట్ వీడియోస్ చూశాను. అండ్ ఇలా పైకి ఎగిరి రైట్ క్లిక్ చేయాలి. మరి అంత పైకి వద్దులేండి, అసలు మన దగ్గర అంత కాబుల్ స్టోన్ కూడా లేదు. పెడదామన్నా ఇంకోవేళ 2 స్టెప్పులు పెట్టుకుంటున్నాం సరిపోద్ది మనకి. అది క్రాఫ్టింగ్ టేబుల్ లెవెల్ ఒకటి, ఇది ఒకటి, అండ్ పైన ఇంకోటి ఉండాలి గైస్ ఖచ్చితంగా. అంతే చాలు, ఇంకా 3 వస్తుంది. 1 2 3. అండ్ రాత్రి అయిపోయింది గ్యాస్, మనకి షీప్ అయితే దొరకలేదు. అండ్ మనం రాత్రి అయితే మన దగ్గర ఏమీ లేకపోతే కనుక ఇలా ఎత్తి పెట్టేసుకోవాలంట. మనం మళ్ళీ పొద్దున్నయ్యే కద్దాం. అంటే షీప్స్ అయితే నేను చూడలేదు. అండ్ రాత్రి అయితే అయిపోతుంది. జాంబీస్ నుంచి కాపాడుకోవడానికి నాకు ఇది ఒకటే దారి. ఆగండి గైస్, కింద లైట్స్ ఉన్నాయి కదా చెప్తాను. లైటింగ్ ఉంటే అవి రావు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే కొద్ది తెలుసుకుంటున్నాను గైస్. అందులో ఇల్లు అయితే పూర్తిగా కట్టేశాను. చూడండి నేను ఎన్ని బ్లాకులు హైట్ పెట్టాను. మళ్ళీ దిగడానికి నాకే కష్టమైంది. అంటే ఒక్క లైట్ నేను తీసుకోవాలి, పైన పైన నేను పెట్టుకోవాలి.
అండ్ లైట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏంటి త్వరగా త్వరగా ఎత్తి పెట్టుకోవాలి నేను. బ్లాక్స్ ఎత్తి చాలు. ఈ కొట్టి ఇది తీయాలి. ఇది తీసి ఇక్కడ పెట్టుకోవాలి నేను. ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ లైటింగ్ ఉంది. అంటే మీకు ఇక్కడ లైటింగ్ అయితే లేదు. ఆగండి ఇంకొకసారి. ఇప్పుడు మనకి లైటింగ్ అయితే ఉంది. వీడైతే మనోడు అనమాట, మన హీరో. ఈ లెట్స్ ప్లే సిరీస్ అయితే 100 ఎపిసోడ్స్ నేను కంటిన్యూ చేసి తర్వాత ఆపేస్తానమాట. ఇంకా మీకు ఆప్షన్స్లో కోఆర్డినేట్స్ ఎలా చూపించాలంటే తెలుసుకున్నాను. ఇలా పెడితే మీకు అన్నీ మాయమైపోతాయి అన్నమాట. ఇదిగోండి గైస్, మీకు అది నొక్కు ఉంచాలి ఏమో నాకు తెలీదు. ఐ థింక్ నొక్కు ఉంచక్కర్లేదు. మీకు కోఆర్డినేట్స్ రావాలంటే నేను చూసారా గైస్, ఇదిగోండి గైస్, XYZ మైనస్ కంట్రోల్ పట్టుకోవాలేమో. దాని గైస్ అది మీ కోఆర్డినేట్స్ అంటే ఒక్కసారి చూపించాను కదా, అందుకని గైస్ అది కోఆర్డినేట్స్ అయితే మనకి బెడ్ అయితే లేదు. మీకు మళ్ళీ మామూలుదే పెడతాను. అండ్ రాత్రి ఇందులో కూడా చుక్కలు కనపడతాయేమో. ఇంక ఈ రాత్రి ఎంతసేపు ఉంటుందో నాకైతే తెలియదు గైస్. అదిగోండి చంద్రుడు వచ్చాడు కదా, అండ్ దాన్ని మీకు పగలవ్వంగానే చూపిస్తాను. అండ్ గైస్ కోఆర్డినేట్స్ ఎలా చూడాలో తెలుసుకున్నాను. ఇదైతే లిక్విడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇందులో. మైన్క్రాఫ్ట్ ఇదైతే జావా ఎడిషన్ 32 బిట్ ఎంఈఎం ఎలక్టెడ్ నా జీపీ ఇవన్నీ ఉంటాయి ఇందులో. అండ్ వాషన్ మూమెంట్ అన్ని చూపిస్తాను మీకు. 300 RTX నాది. నా ఫేసింగ్ వచ్చేసి ఫస్ట్ వాటిని 2x చంక్ బ్లాక్ ఇవన్నీ XYZ YXZ అన్నీ ఉంటాయన్నమాట ఇందులో. అంటే తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే కాదు. ఇలా ఉంటుంది అనమాట కోఆర్డినేట్స్. మళ్ళీ పోయినాయి అనమాట కోఆర్డినేట్స్.
F3 అన్నమాట కోఆర్డినేట్స్కి మన దగ్గర అయితే ఇల్లు కట్టుకోవడానికి సరైన కాబుల్ స్టోర్ ఉన్నారు సరైన టైం అయితే కాదు. మనం ఇల్లు కట్టుకున్నాక వెంటనే మనం వెతకాల్సింది షీప్స్ అనమాట. చూసారా, పొద్దున్న అవుతుందన్నమాట, సూర్యుడు ఉదయిస్తాడనమాట. మైన్ క్రాఫ్ట్ సూర్యుడు, చంద్రుడు ఒక్కడే, మైన్ క్రాఫ్ట్కి సూర్యుడు ఒక్కడే అనమాట. అండ్ మనకి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఉదయించిన వెంటనే కాసేపు ఆగాక మాబ్స్ అయితే చనిపోతాయి అన్నమాట. నేను ఇక్కడే స్పాన్ అయ్యాను, ఇందుకే దానికి గుర్తుగా అన్నీ పెట్టుకున్నాను. అండ్ లెట్స్ ప్లే మైన్క్రాఫ్ట్ 100 ఎపిసోడ్స్ ఆడి వదిలేస్తానమాట. అంటే వదిలేయడం అంటే ఏం లేదు, 100 ఎపిసోడ్స్ వరకు కంటిన్యూ చేస్తానమాట. మనకి పొద్దున్న అయిపోయింది. పొద్దున్న అయిపోతే మనకేం భయం లేదు, మాబ్స్ అన్ని చనిపోతాయి అన్నారు చాలామంది. ఇంకొద్దిగా అవ్వనివ్వండి, పొద్దున్న అవి ఇంకా ఏ చెట్టు కింద ఉంటే మనల్ని చంపేస్తాయి. అండ్ ఎక్స్పీ ఫార్మ్స్ అన్నీ నేను పెడతాను. చెప్పాను కదా, ఈ లెట్స్ ప్లే వరల్డ్ అనమాట. ఇది 1 బ్లాక్ స్కై బ్లాక్ కూడా ఆడతాను. బ్రో వరల్డ్స్ అలాంటివి కూడా నాకు తెలుసు ఎలా ఆడాలో, నేను ఆడతానన్నమాట. అండ్ మీకు మైన్క్రాఫ్ట్లో ఉన్న ప్రతి విషయం నేను చెప్తాను. ఎలా మైన్క్రాఫ్ట్ అంటే ఏంటి తెలియని వాళ్ళకు కూడా చెప్తాను. సిక్స్ అండ్ మీకు నెంబర్స్ కొట్టేటప్పటికి అదేంటి కింద ఒక బ్లాక్ ఉంది, మర్చిపోయాను తీయడం. అలాగే ఉంచుదాం. అండ్ మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా, 5. అండ్ ఇల్లు కట్టుకోవడానికి అండ్ ఇదైతే కిటికీ. ఇదైతే కిటికీ అనమాట. అంటే చెప్పాను కదా చిన్న ఇల్లే ఉంటుందని. అండ్ ఒకేసారి 2 వచ్చినాయంటే పర్వాలా, మన మంచికే. ఇది కాదు, తేడా వచ్చింది. ఒక్కొక్క నెంబర్ కొట్టేటప్పటికి అలా వచ్చినా పర్వాలేదు. అండ్ మనకి ఇది జావా ఎడిషన్, బెడ్ రాక్ ఎడిషన్ కూడా నేను ఆడతాను. బెడ్ రాక్ అయితే సరిగ్గా నేను డౌన్లోడ్ చేసుకోలేదు, సరిగ్గా అంటే అసలు డౌన్లోడ్ చేసుకోలేదులేండి. ఇక్కడ ఇదైతే జావా ఎడిషన్ మీకు చెప్పాను. జావా ఎడిషన్లో అన్నీ ఉండవు అనమాట, అన్నీ ఉంటాయి అనుకోండి. కాబుల్ స్టోన్ అయితే అయిపోయింది. కాబుల్ స్టోన్ అనేది కాబుల్ స్టోనే. అండ్ కిటికీ అదేంటి గ్లిచ్చా, మైన్క్రాఫ్ట్లో గ్లిచ్, అది కూడా ఫస్ట్ వరల్డ్. అంటే ఫస్ట్ కాదులేండి, వరల్డ్లో మైన్క్రాఫ్ట్ వరల్డ్లో గ్లిచ్.
అండ్ జీటీఏ శాన్ ఆండ్రెస్, జీటీఏ 6 అవి కూడా నేను ఆడతాను. జీటీఏ 6 బాబోయ్ స్కెలిటన్ అంటారంట దాన్ని. అదైతే చాలా ప్రాబ్లం చేస్తుందని చెప్పారు. అండ్ మీకైతే స్టాప్ చేస్తున్నాను. ముందుగా చెప్పాను కదా, ఈ మైన్‌క్రాఫ్ట్ జావా ఎడిషన్ ఇందాకడ ఏమైందంటే జావాలో చిన్న ప్రాబ్లం. టీ లాంచర్ ద్వారా నేను ఎక్కించుకున్నాను. ద కామిక్ బాయ్ కదా మన ఛానల్ పేరు. లెట్స్ ప్లే వరల్డ్ అనమాట ఇది. మీకు చెప్పాను 100 ఎపిసోడ్స్ కంటిన్యూ చేస్తానని. అండ్ ఈ లోడింగ్ అయితే టైం పడుతుంది. కొన్నిసార్లు ఫాస్ట్గా అవుతుంది, ఈసారి ఫాస్ట్గా అయ్యింది. అండ్ ఇదైతే జావా ఎడిషన్ చెప్పాను, బెడ్ రాక్ అయితే కాదు. అండ్ మనం ఎక్కడ సేవ్ చేసుకున్నాం, కోఆర్డినేట్స్ చూసినప్పుడు మనం సేవ్ చేసుకున్నట్టు అనమాట. మనం ఒక్క బ్లాక్ తీద్దాం, పైకి చూద్దాం. పొద్దున్నయింది. అండ్ ఈ జాంబీ అయినా ఉంటే అదిగోండి, జాంబీస్ అలా చనిపోతాయి అన్నమాట. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తే మనల్ని కొడుతుంది. అండ్ ఇది ఇప్పుడే కదా స్కెలిటన్ వచ్చే టైం. మనం ఫస్ట్ ఈ గోడ కట్టేసుకుందాం. అండ్ ఖాళీ అయితే ఉంచొద్దు. అప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి మనం పడుకున్నప్పుడే జాంబీ అయినా చంపేస్తే మనం బతకడం చాలా కష్టం అన్నమాట. అందుకే వద్దంటున్నాను. అండ్ మనం మైనింగ్కి వెళ్ళాల్సిన టైం దగ్గర పడింది. మన మైనింగ్ ఏరియా ఈ గోడ అవతల. అండ్ ఒక్కొక్క దానికి 3 పడుతుంది. అండ్ ఇదైతే డోర్ పెడదాం, ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి టైము ఇక్కడైతే మనం డోర్ పెట్టాలి. అండ్ డోర్ అయితే వేసేసాను అనమాట. ఇప్పుడే మిగిలింది ఇది ఇంకొకటి పెట్టి క్రాఫ్టింగ్ టేబుల్ తీయాలి మనం ఇప్పుడు. మీకైతే అదైతే గ్లిచ్. గ్యాస్ 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 ఇందులో ఉన్నాయని మొత్తం మధ్యలో మర్చిపోయాను తీయడం.
ఇవన్నీ పోతాయన్నమాట తీయకపోతే గనక మనం. ఇదెందుకు వచ్చింది బా, ఇది కదా ఇందులోది కదా మనం తీయాలనుకుంది. అండ్ బ్లాక్ వచ్చి స్టాక్ ఫుల్ స్టాక్ వచ్చి 64 వరకు ఉంటుందన్నమాట. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. మాకు తెలుసు ఎందుకు చెప్పావని మరి కామెంట్స్లో పెట్టకండి. మళ్ళీ మీరు కామెంట్స్లో నన్ను బాగుతారనమాట. అండ్ ఇదైతే మన కొత్త ఛానల్ గైస్, చెప్పాను. ఇప్పుడు అన్లాక్ అవుతున్నా నాకు రెసిపీస్. అండ్ ఇవి కలెక్ట్ చేసుకోకపోతే అయిపోతాయి. మళ్ళీ నేనైతే చేసుకోలేను. అండ్ చేసుకోగలం కానీ టైం పడుతుంది, చాలా వరకు టైం పడేస్తుంది. ఎన్ని బ్లాక్స్ ఉంది? 2 బ్లాక్స్ కదా. అండ్ ఆ మిగిలిన ఖాళీ కూడా ఏదో ఒకలా పూర్తి చేయాలి మనం. తర్వాత కావాలంటే మార్చుకోవచ్చు. అండ్ ఈ ఇల్లు అయితే ప్రస్తుతానికే గైస్, తర్వాత చాలా మారుస్తాను. ప్రస్తుతానికైనా ఇంత చిన్న ఇల్లుగా ఎందుకు కడుతున్నాం అంటే మరి పెద్ద ఇల్లు కట్టడానికి అవన్నీ సేకరించాలి కదా. పెద్ద ఇల్లు కట్టేదానికి సేకరించడానికి చిన్న ఇల్లు కడుతున్నాను అనమాట. టెంపరీ హౌస్ అంటారు దీన్ని. పడిపోద్దిరా. అండ్ స్కెలిటన్ ఇక్కడ ఉండాలి, చనిపోయింది. అంటే మనకి స్కెలిటన్ వచ్చే టైం కదా ఇది. అండ్ ఇదైతే టెంపరీ హౌస్, పర్మనెంట్ అయితే అస్సలు కాదు. దీన్నే అప్గ్రేడ్ చేస్తూ ఉండొచ్చేమో కానీ ఇదైతే ఇలా అయితే ఉంచేయండి దీన్ని. అండ్ ఇవి కూడా అయిపోతున్నాయి. ఇక్కడ పెట్టాలి కదా, ఇక్కడ పెట్టకపోతే లుక్ బయట నుండి ఏమీ బాగుండదు అనమాట. అండ్ తర్వాత ఇక్కడ అండ్ అయిపోయింది మన ఇల్లు. రూఫ్ కూడా ఇప్పుడు క్లియర్ చేయాలన్నమాట, లేకపోతే ఇవి వచ్చేస్తాయి. మన దగ్గర బ్లాక్స్ ఉన్నాయి కదా. ఆగండి గైస్, ముందల మనం 4 ఈ స్టోర్స్లోకి ఇక్కడ పెడితే చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు చేద్దాం గైస్. దగ్గర టెంపరీ బ్లాక్ కూడా ఇదే పెడదాం. అండ్ ఇంకొకటి ఎత్తు చేద్దాం, మనకి కొద్దిగా ఎత్తుగా ఉండాలి. అండ్ 2 అయితే వచ్చేసినాయి. 2 అదైతే కలెక్ట్ అవ్వనట్టుంది, పర్వాలేదు.
కలెక్ట్ అయితే చేసుకున్నాం. టెంపరరీ ఇది మాత్రం. అండ్ ఫస్ట్ షీప్స్ అయితే ఎతకాలి, చాలా పని ఉంది మైన్క్రాఫ్ట్లో అయితే. నేను ఇంకా ఆఫ్లైన్లో చాలా చేస్తాను. ఖచ్చితంగా ఆఫ్లైన్లో అయితే చేస్తాను. ఇటైతే కనపడదు కదా, అటైతే వదిలేద్దాం. ఇటు ఇలా పెట్టేసాం కదా, డిజైన్ కింద ఉంటుంది. అక్కడైతే మనం లాంతర్ పెడదాం. అంటే ఇప్పుడు కాదనుకోండి, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఈ ఇల్లు మాత్రం కూల్చను అనమాట. అంటే కూల్చడం అంటే కూల్చేసి ఇక్కడే కడతాను, కానీ ఈ ప్లేస్ అయితే మారనమాట. హంగర్ అయితే మనకి అయిపోయేలా ఉంది. ప్లస్ దూకుతున్నాం కదా, మరి హంగర్ ఎలా అవ్వకుండా ఉంటుంది. ఇటు కాదురా బాబు. అండ్ లోపల చెస్ట్ పెట్టేసి అన్నీ పెట్టేసి వద్దాం, మైనింగ్కి వెళ్దాం. అండ్ మైనింగ్లో ఏమైనా పోతే మనం బతుకుండాలి కదా. అండ్ బ్రెడ్ అవి కూడా చేసుకున్నాను. ఎలాగంటే మీకు అటు కాదు, ఆగండి గ్యాస్, వీడు తొందరపడుతున్నాడు కొద్దిగా. అంతే. అండ్ ఇదైతే లాగ్ అయినట్టు కనపడచ్చు మీకు మీకు అండ్ నాకు ఎడిటింగ్కి టైం పట్టేస్తుంది గ్యాస్. అందుకే ఈరోజు వీడియో చాలా లేట్గా ఉందన్నమాట. చాలా అంటే 8కి చేయాల్సిన వీడియో మధ్యాహ్నం వీడియో కింద వస్తుంది. ఆగరా బాబు నువ్వు. అండ్ వీడైతే మనోడు ఎలక్స్ అనమాట. అండ్ నేనైతే స్కిన్ పెట్టుకున్నాను. స్కిన్ అంటే ఈ స్కిన్ నాకు వచ్చింది కాదులేండి. అండ్ నా ఫస్ట్లో వస్తుంది కదా స్కిన్, అదే స్కిన్ ఉంది ఇప్పుడు. అండ్ ఇంటికి రాగానే నేను ఫస్ట్ చేయాల్సిన పని లైట్స్. ఈ కింద బ్లాక్ తీయడం మర్చిపోయాను. ఇది తీసేసి అండ్ దెన్ ఇది కూడా తీసేసి లైటింగ్స్ పెడదామంట అన్నమాట. లైటింగ్స్ కింద పెడదాం. గ్రాస్ మీద నిలవదనుకుంటా లైట్. అండ్ ఈ మూల ఒకటి పెడదాం. రెండు కింద అయితే బాగుండదు అసలు. అండ్ మనం మంచం కూడా పెట్టుకోవాలి కదా, అదే బెడ్. అండ్ జస్ట్ అయితే ఇప్పుడుకి మాత్రం పైనే పెడుతున్నా. క్రాఫ్టింగ్ టేబుల్తో సహా. ఫర్నేస్ అయితే ఇక్కడ పెడదాం.
అండ్ ముఖ్యమైన అయితే చెస్ట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మనం. ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయితే అవ్వట్లేదు గైస్. జస్ట్ మరి కిందే ఇంకా దారి లేదనమాట. ఇక్కడ నువ్వు వెళ్ళిపో. అండ్ లైటింగ్ ఇంకో లైట్ అయితే ఇక్కడ పెడదాం. వేస్ట్ చేయొద్దు మనం. అంటే అంత కష్టపడి లైట్ చేసాం కదా. ఎలా తింటాడో నాకు అంతగా ఐడియా లేదు గైస్. ఎఫ్ కొట్టాలా? ఎఫ్ కొడితే అలా పెట్టుకుంటున్నాడు గాయస్. ఎలా తినాలి? రైట్ క్లిక్ గాయస్, రైట్ క్లిక్. అయ్యా ఇప్పుడు తెలిసింది నాకు, రైట్ క్లిక్ చేస్తే తింటాడని. అండ్ గాయస్ ఒక్క నిమిషం మీరు అండ్ గాయస్ ఈ రోజుతో గేమ్ ఆపేద్దాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అండ్ I will see you guys. I will see you in the next one.